హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ చెక్ బౌన్స్ మీద ఒక సెన్సేషన్ జడ్జ్మెంట్ గురించి డిస్కస్ చేస్తానండి. ఇది లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. సుప్రీంకోర్టు ఒక 3 గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ 3 గైడ్లైన్స్ ఏంటో ఇవాళ వీడియోలో తెలుసుకోండి. అనవసరమైన కేసుల్లో ఇరుక్కున్న అక్యూజ్డ్కి ఉపయోగపడే గైడ్లైన్స్ అండి ఇవి. తప్పకుండా వీడియో ఫుల్గా వాచ్ చేయండి. అయితే ఈ జడ్జ్మెంట్లో చాలా విషయాలు డిస్కస్ చేసిందండి సుప్రీంకోర్టు. ఎన్ఐ యాక్ట్లో సెక్షన్స్ మీద, ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్స్ మీద, ఈ 139, 140, 118 ఇలా చాలా సెక్షన్స్ మీద డిస్కస్ చేసి ఒక గైడ్లైన్స్ రాసిందనమాట. జడ్జ్మెంట్లో ఒక 3 గైడ్లైన్స్ రాసింది. అయితే ఈ 3 గైడ్లైన్స్ డిస్కస్ చేసే ముందు నేను మీకు కంప్లైనెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తను ఒక వీడియో తీయడం, ఎంత ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, ఏంటి అన్నది ఒక వీడియో తీసుకోవడం. విట్నెసెస్ ఎవరైనా ఉంటే బాగుంటుంది. నేను ఇదివరకు పాత వీడియోలో ఆల్రెడీ ఈ విషయాలన్నీ డిస్కస్ చేశాను. ఇది ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి. ఫస్ట్ వీడియో తీసుకుంటారు, తర్వాత మీరు ఆ పర్పస్ ఏంటి, దేనికి ఏ పర్పస్కి ఇస్తున్నారు అమౌంట్ అన్నది కూడా మీరు చెక్ వెనకాల నోట్ చేసి ఇవ్వండి. సైన్ పెడతాం కదా, సైన్తో పాటు ఫర్ దిస్ పర్పస్ ఐఎమ్ గివింగ్ అని చెప్పి ఆ చెక్ మీద రాసుకోవడం వల్ల తప్పేం లేదు. చెక్ వెనక వైపు, ముందు వైపు కాదు, వెనక వైపు రాసుకోవాలి. అలాగే మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్లో ఎక్కడ ఎలా అవుతుంది ఏంటి, అది ప్రాపర్గా అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండడం. అలాగే మీ ఏమంటారు మెయిల్స్ కానీ, వాట్సాప్ మెసేజెస్ కానీ, మీరు వాళ్ళు అడుగుతున్నది, మీరు ఇస్తున్నది, మీరు ఎప్పుడు అడిగింది, ఏం చేసింది, అవన్నీ కూడా ఒక రికార్డ్ మెయింటైన్ చేసుకోండి. ఇవి కంప్లైనెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే అక్యూజ్డ్కి ఉపయోగపడే గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది. అయితే ఈ జడ్జ్మెంట్కి సంబంధించింది. అయితే ఈ కేస్ డీటెయిల్స్ సైటేషన్ చేస్తాను, అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డెఫినెట్గా ఈ కేసుని మీరు డీటెయిల్డ్గా చూసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ కూడా వినండి. సో ఈ 3 గైడ్లైన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఉందా లేదా, వాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాడా లేదా. కంప్లైనెంట్ అన్నవాడు 10 లక్షలు ఇస్తున్నాడు, ₹1,00,00,000 ఇస్తున్నాడు, ఇంత చేస్తున్నాడంటే వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా లేదా, అది ట్యాక్సబుల్ ఇన్కమ్మా కాదా అన్నది మీరు అడగాలి. ఫస్ట్ అది అడిగారా లేదా చూసుకోండి, అది అడగాలి. అది అడిగిన తర్వాత వాడికి వచ్చే ఇన్కమ్ కరెక్ట్గా అవునా కాదా అన్నది తెలిసిపోతుంది. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి, వాడు ఆ స్టేట్మెంట్ని ఏమైనా మారుస్తున్నాడా. అయితే ఫస్ట్ ఎవిడెన్స్లో ఒకలాగా చెప్పడం, క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఒకలాగా చెప్పడం, ఇలా రకరకాలుగా స్టేట్మెంట్స్ ఏమైనా మారుస్తున్నాడా, ఇదొకటి చూసుకోవాలి. అయితే కంప్లైనెంట్ కూడా మీకు కంప్లైంట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు, లాస్ట్ మన జడ్జ్మెంట్ వచ్చే ముందు వరకు కూడా ఈ కేసు మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు చేశాడా, అలాంటివి కూడా మీరు అడిగి నోట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికి ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే కూడా అవి మీరు సబ్మిట్ చేశారంటే డెఫినెట్గా ఈ 3 గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది అక్యూజ్డ్కి పనికొస్తాయి. అయితే ఈ కేసు వలన మీకు మంచి ఉపయోగమే జరుగుతుంది అనుకుంటున్నాను. అదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.